మన ప్రధాన యాజకుడు సజీవుడు, మన బలహీనతలందు మనపై సానుభూతి గలవాడు. ఆకలంటే ఏమిటో ఆయనకు తెలుసు, మరణమంటే ఎలాంటిదో ఆయన ఎరుగును. యేసు మన కోసం ఏడ్చాడు. మనం ధైర్యంగా ఆయన కృపాసనమును చేరగలము. ఆ మాటకొస్తే ఆయనే మన కృపాసనం, కరుణాపీఠం. ధైర్యంగా వస్తాము అంటే మనకు ఆయన వద్ద స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది. మనలను బాగా ఎరిగినవాడు, మనకెంతో సన్నిహితుడు అయిన యేసుతో ఎన్నెన్నో రహస్యాలు చెప్పుకుంటాము. అలా మరెవ్వరికీ చెప్పుకోలేము. ఆయన ఎదుట నా హృదయాన్ని కుమ్మరించుకుంటాను. ఆయన దగ్గర మనకు దాపరికమేమిటి? అది కృపాసనం, తీర్పు సింహాసనం కాదు. ఆయన కృప కోసం, సమయోచితమైన సహాయం కోసం ఆయనను సమీపిద్దాము రండి.